ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 42 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురవడంతో అందులో 2 విద్యార్థులకు సివియర్ గా ఉండడంతో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి అబ్జర్వేషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో గత రాత్రి 6 విద్యార్థులకు ఎక్కువగా వాంతులు విరోచనాలు అవడంతో వారిని కూడా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈరోజు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 8 మంది విద్యార్థులను పరామర్శించి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ జీలుగుమిల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 340 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వారిలో 42 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. అందులో ముందుగా 2కి సీరియస్గా ఉండడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఈ నేపథ్యంలో వామిటింగ్ సెన్సేషన్తో ఎక్కువగా బాధపడుతున్న మరో 6 విద్యార్థులను కూడా జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మొత్తం 8 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 2 విద్యార్థులకు తప్ప మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేనివల్ల జరిగింది అనే దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాం. దీని మీద రెవెన్యూ, వైద్య అధికారులు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు. అంటే అక్కడ మనకి అరౌండ్ 340 స్టూడెంట్స్ కూడా అక్కడ చదువుతున్నారు. మనకి సండే 240 మెంబర్స్ అక్కడ ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న తర్వాత మండే మార్నింగ్ కి కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యి రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్ గా ఆ రోజు ఇద్దరిని షిఫ్ట్ చేసి హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇక్కడ మనకి ఈ సిహెచ్సి హాస్పిటల్ కూడా ఇమీడియట్ గా మనకి ఏరియా హాస్పిటల్ కూడా ఈ రిఫరెన్స్ కోసం అని చెప్పేసి స్పెషలిస్ట్ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ వీళ్ళు అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. నెక్స్ట్ డే నిన్న కూడా కొంతమంది ఒక 6 మెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి కూడా కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్, స్టమక్ పెయిన్ అన్నప్పుడు వాళ్ళని కూడా ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇమీడియట్ గా కూడా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. ప్రెసెంట్ ఇక్కడ 8 మెంబర్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అందరి కండిషన్ కూడా అయితే స్టేబుల్ గా ఉంది. ఎక్సెప్ట్ ఒక 2కి ఇంకా స్టిల్ వామిటింగ్స్ ఇంకా వస్తూ ఉన్నాయి అని అన్నారు. సో వీళ్ళందరికీ సెలైన్, మెడికేషన్ ఇదంతా కూడా ఇచ్చేసి మినిట్ టు మినిట్ ఇక్కడ పీడియాట్రిషియన్స్ అండ్ మన సూపరింటెండెంట్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. రెవెన్యూ నుంచి కూడా విఆర్ఓ ఇక్కడ టీం అదంతా కూడా ఉండి తహసీల్దారు అండ్ ఆర్డీఓ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మేజర్గా మరి ఇది ఎందుకు వచ్చిననేది కూడా ఒకసారి వెరిఫై చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందులో 2 స్టూడెంట్స్కి ఆల్రెడీ కొంత హెల్త్ కండిషన్స్ అనేది కార్డియాక్ ఇష్యూ ఒకరికి ఉంది, ఒకరికి ఆస్తమా ఉంది. సో వాళ్ళకి వన్స్ ఇవన్నీ కూడా తగ్గిన తర్వాత కూడా డాక్టర్స్, టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ కూడా రిఫర్ చేసి స్పెషలిస్ట్ హాస్పిటల్స్కి పంపించేసి వాళ్ళకి ఫర్దర్గా ఎనీ సర్జరీ నీడెడ్ అయితే కూడా అవన్నీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రెసెంట్ అందరి కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. ఇది కంటిన్యూ ఉన్న ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి కంప్లీట్గా వాళ్ళు క్యూర్ అయిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది.